గోదావరి ఇంటి రుచుల ఛానల్ కి స్వాగతం అండి. నా పేరు సాంబశివ. నా పేరేం పెహదండి. చూసారు కదండి 5 బిర్యానీలు అసలు ఇరక్కొట్టేమండి. మంచి రుచిగా వచ్చినాయండి బిర్యానీలు. ఇప్పుడు 6వ రకం బిర్యానీ మష్రూమ్ బిర్యానీ చేయబోతున్నాండి. పుట్టకూడదండి, గొడుగులు వానాకాలం కదండి, అందుకే గొడుగులు తెచ్చుకున్నామండి. ఇప్పుడు ఈ మష్రూమ్ బిర్యానీ పక్కా పల్లెటూరు స్టైల్లో పొయ్యి మీద కుండలో చక్కగా చేయబోతున్నాం అండి. అందరూ కొట్టేస్తాం. పేద మా బావగారు వండుతాడు, నేను ఒక దంపుడు కింద కుమ్మేస్తానండి. గుమ్ముడు నేనండి శుభ్రం కడిగి తొక్క తీయాలి. తొక్క తీసేస్తాను, తోలు తీసేస్తాను, డోలు కట్టేస్తాను. డోలు ఎక్కడ కడతా? అక్కడే. ఒక బిర్యానీ ఆకు, జాపత్రి, 4 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ పూలు, ఒక అర చెంచా షాజీరా, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 6 లవంగాలు, ఒక అర చెంచా రాతి పువ్వు. ఇవి నూనెలో వేసుకొని వేపుకోవాలండి. ముందుగా పుట్టగొడుగులు కూర వండుదాం అండి. ముందుగా 2 చెంచాలు నూనె, 2 చెంచాలు నెయ్యి వేసుకుందాం అండి. ఇవి వేగిన తర్వాత ఒక 6-7 పచ్చిమిర్చి చీలికలండి, కొంచెం కరివేపాకు, ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ అండి 30 కేజీ తీసుకున్నాం. ఇది వేసేసుకొని వేపుకోవాలి. సైజు పెద్దగా ఉన్నాయనుకుంటే మధ్యలో 2 ముక్కల కింద చేసుకోండి, లేకుంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. ఒక 2-3 నిమిషాలకి పుట్టగొడుగులోంచి ఇలా నీళ్ళు వచ్చినాయి కదా, ఈ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయేదాకా పుట్టగొడుగుని మగ్గించుకోవాలండి. చూస్తుంది ఎవడు రీడా, మామిడి పండు తిన్నత్తలేదని చూస్తుంది. ఒక 10 నిమిషాలు ఈ పుట్టగొడుగును ఉడికించేసరికి ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇలా దగ్గరికి ఇంకిపోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 చెంచా పసుపు, 1 చెంచా బిర్యానీ మసాలా, ఒక అర చెంచా గరం మసాలా, 1 చెంచా వేయించిన జీలకర్ర ధనియాల పొడి, ఒక 2 చెంచాలు కారం. కారం పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. దీంట్లో ఒక గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం అండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకుందాం. పుట్టగొడుగుల కూర రెడీ అయిందండి, దింపేద్దాం ఇక. ఇప్పుడు రైస్ వండుకోవడానికి ఎసరు పెట్టుకుందాం అండి. 30 కేజీ పుట్టగొడుగులకు గాను 30 కేజీ బియ్యం తీసుకున్నాము. 30 కేజీ అంటే 3 గ్లాసులు అండి. 3 గ్లాసులకు గాను 9 గ్లాసులు నీళ్ళు పెట్టాను ఎసరా. మనం ముందుగా కూరలో వేసుకున్న బిర్యానీ సరుకులు అలాంటిది ఇంకో సెట్ దీంట్లో వేసుకుంటున్నాం అండి. ఇప్పుడు 2 చెంచాలు నెయ్యి వేద్దామండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు. మూత పెట్టేసి ఎసరు మరగనిద్దామండి. మూడు గ్లాసులు బాస్మతి రైస్ అండి, కడిగి పక్కన పెట్టుకున్నాం. ఎసరు మరుగుతుంది కదా, ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం.
ఇప్పుడు ఈ అన్నాన్ని ఒక పలుకుండే వరకు ఉడికించుకుందామండి. అంటే ఒక 70-80% అంటారు కదా, అలాగా పలుకు ఉండాలి. ఇదిగోండి రైసు ఒక పలుకు ఉంది, ఇక దింపేసుకుందాం. ఇవ్వండి కూర కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను, పైన లేయర్ కింద వేసుకుందాం అండి. ఇప్పుడు ఈ నీళ్ళలోంచి రైస్ని దేవుకొని మొత్తం కూడా ఈ కూర మీద వేసేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం పక్క తీసి పెట్టుకున్న కూర వేసేసుకుందాం అండి. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం జీడిపప్పు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు ఇంకో లేయర్ వేసుకుందాం అండి. దీని మీద కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, ఒక చెంచా నెయ్యి. ఇప్పుడు దీంట్లో కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నిప్పుల మీద దమ్ చేసుకుందాం అండి. ఆవిరిపోకుండా ఇక్కడ మైదా పెట్టేసుకోవచ్చు, లేకపోతే బరువు పెట్టుకోవచ్చండి. ఒక 10 నిమిషాల పాటు దమ్ చేసామండి. ఇప్పుడు దింపేసి పక్కన పెట్టి ఒక పావు గంట సేపు వదిలేసాం అనుకోండి, చక్కగా పొత్తులాగా వచ్చేద్దండి బిర్యానీ రైసు. ఒక పావు గంట వదిలేయాలి. బా గుమ్మగుమ్మలు ఆడేస్తుంది. ఇప్పుడు ఒక్కసారి కింద నుంచి చూద్దామండి. అబ్బాబాబాబాబాబా, ఆహా, పుట్టగొడుగుల బిర్యానీ గుమగుమలో. అరటకు తెచ్చావా, తిన్నా? రెడీగా ఉన్నానండి బాబా, నేను ఇప్పుడు అవుద్దా రెడీగా వచ్చి కూర్చుని తినేద్దామని. పుట్టగొడుగుల కూర ఉమ్మేద్దాం. ఉల్లిపాయ, నిమ్మకాయ అన్నీ ఉన్నాయి. చూస్తుంటే భలే ఉందండా. గుమ్మగుమ్మలో పుట్టగొడుగు ముక్క, జీడిపప్పు ముక్క ఎట్టి లొంగెట్టి కొట్టేస్తాను చూడండి. అబ్బా, పుట్టగొడుగు ఎలా ఉంది తెలుసా? కైమ ముక్కలా ఉందండి బాబా. అదిరిపోయింది. బిర్యానీ వారోత్సవాలు జరుగుతుందండి. రోజు రకం, ఒక రోజు మించి ఒక రోజు. అబ్బా మధురం, అదిరింది. ఆహా, అదే మీకు మాట చెప్దాం అనుకుంటున్నాండి.
నేను ఒకసారి పెళ్ళికి వెళ్ళాను ఇలా పుట్టగొడుగు బిర్యానీ చేశారు అదో రకమైన పచ్చి వాసన కింద ఉంది. ఇవాళ మీరు చేసిన విధానం మరి ఏంటో కానీ అసలు నోట్లో పెట్టుకుంటే ఇంకా పుట్టగొడుగులు ఏరుకుని ఉత్తి తినాలనిపించేస్తుంది. మామూలుగా ఉండదా మన ఆస్వాదించాలనిపిస్తుంది. ఎందుకంటారండి ఈ మసాలాలు అవి చేసి ఉడకబెట్టారు కదా, అందుకంటారేంటి ఇంత బాగుంది. ఉడికిచ్చాను చూసారా, నీళ్ళు లేకుండా అందులో నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయిందాక ఉడికిచ్చాను చూసారా, అది రుచి వస్తుంది అందులోంచి. ఆ పిల్లు తినలేకపోయాను నేను. అంటే అదో రకమైన పసిరి కింద అలా ఉండి అలా పచ్చి మీదే ఉప్పు కారాలు వేసేసి ఉంటారు. అలా ఉంటదేమో అనుకున్నా. అసలు పుట్టగొడుగు తినాలనిపించేది ఎరుకు నీకు చూడండి. చాలా బాగుందండి, అమ్మగా బలి వచ్చింది. 30 కేజీ రైస్, 30 కేజీ పుట్టగొడుగులండి. 6 7 ఫుల్లుగా లాగించవచ్చు. ఇది 6వ రకం బిర్యానీ అండి. గతంలో మనం 5 బిర్యానీలు చేసాం, ఇంకా 14 బిర్యానీలు, మొత్తం 20 రకాల బిర్యానీలు అండి. మీకు ఏది కావాలితే అది వస్తుందండి మన ఛానల్లో చూడండి. ప్లేలిస్ట్ ఉందండి డిస్క్రిప్షన్ లో చూడండి. బిర్యానీ ప్రియులకు ప్రత్యేకం అండి. అసలు మీరు ఇంకో 20 బిర్యానీ మీరు చేసుకున్నాయని లైన్ గా మీరు కూడా చేసుకుంటే చేస్తారండి బాబా. ఈ 20 బిర్యానీలు చూసారంటే మీరు ఏ రకం బిర్యానీ చేసేయగలుగుతారు. ఇక మొత్తానికి దుమ్ము కింద తినేవా మామూలు కదండి బాబా. ఒక దంపుడే మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. చూడండి శుభ్రంగా ఎలా ఖాళీ చేసి మాకులు. అదే మరి బిర్యానీలు మిస్ అవ్వకండి. మా ఈ మష్రూమ్ బిర్యానీ వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి. మన గోదావరి ఇంటి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ బిర్యానీలు ఉన్నాయండి మా దాంట్లో. కుమ్ముడే కుమ్ముడు అమ్మడు లెట్స్ కుమ్ముడు. ఉంటామని మరి.